హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. ఏదైతే యూరోప్లో జరిగిందో, ఒక ఘటన జరిగిందో, చిన్న పిల్లలు ఎంతోమంది గాయపడ్డారు. శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్కు అతనికి ఆరోగ్యం నుండి కోలుకోవాలని, అతనికి ఏదైతే జరిగిందో దాని నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతనితో పాటు ఎంతమంది అయితే పిల్లలకి గాయాలైనాయో వాళ్ళందరికీ నయం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాళీమాత ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. డిప్యూటీ సీఎం గారికి, వాళ్ళ కుటుంబానికి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, వాళ్ళ కొడుకు ఏం కావద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఆ పిల్లలకు కూడా ఏం కావద్దని. చిన్న పిల్లలు కాబట్టి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి నేను స్పందించడం జరుగుతుంది. దీన్ని మాత్రం దయచేసి రాజకీయ కోణం అని ఎప్పుడు అనుకోవద్దు, రాజకీయ బురద కూడా చల్లద్దు. జస్ట్ ఓన్లీ సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా సరే నేను స్పందిస్తాను. వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సరే నేను స్పందించి నా వంతుగా నేను వాళ్ళని రక్షిస్తాను. అందుకనే మార్క్ శంకర్కి ఏం కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్క్ శంకర్తో పాటు ఎంతమంది పిల్లలున్నా సరే వాళ్ళకు కూడా ఏమి కాకుండా మంచిగా నయమై అందరూ బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళందరూ బాగుండాలని నేను ఈరోజు నైట్ ఒక పూజ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమీ బాధపడద్దు. మీ కొడుకు మంచిగా ఆనందంగా మీతోని మళ్ళీ ఎలా అయితే మీరు ఘటన జరగకముందు గడిపారో అలాగే మళ్ళీ చూస్తారు. నా వంతుగా నేను కాపాడుతాను. పూజలో కూర్చోబోతున్నాను. నైట్ ఎవ్రీడే నైట్ కూర్చుంటాను కాబట్టి చేస్తాను. ఏమీ బాధపడద్దు. మీరు ఇలాగే ఇంకా సనాతన ధర్మం గురించి ఇంకా పోరాడుతూ ఉండండి. నేను ఎప్పుడు నా వంతుగా మీ కుటుంబానికి ఎప్పుడు వెళ్ళవేళలా మీ కుటుంబాన్ని కాపాడుతూ నా వంతుగా నేను పూజలు చేసి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. మిమ్మల్నే కాదు, ఎంతమంది సనాతన ధర్మం గురించి పోరాడినా సరే వాళ్ళందరికీ నేను ఎప్పుడు వెన్నంటుగా ఉంటాను. ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఎందుకు స్పందించాలని అడుగుతున్నానంటే, అంత పోరాటం, అంత పాదయాత్ర, అంత ధర్మం గురించి పోరాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కొడుక్కి ఏం కావద్దని మనమందరము కంపల్సరీ భగవంతుణ్ణి వేడుకోవాలి. మార్క్ శంకర్తో పాటు, పవన్ కళ్యాణ్ కొరకు మార్క్ శంకర్తో పాటు మిగతా పిల్లలకు కూడా ఏమి కావద్దు అని మనమందరము కంపల్సరీ మన భగవంతుని వేడుకుంటూ, శివయ్యకు చెప్తూ, కాళీమాతకు చెప్తూ, నేను మాత్రం 100% వాళ్ళ పిల్లలకి ఏం కావద్దని నేను పూజ చేయడం జరుగుతుంది. 100% ఏమి కూడా కాదు. అందరూ మంచిగానే అందరూ బయటకు వస్తారు. హర హర మహాదేవ్. దయచేసి దీన్ని మాత్రం రాజకీయ కోణంలోకి రాగద్దు. ఇది ఓన్లీ సనాతన ధర్మం గురించి పోరాటం చేసింది కాబట్టి దాని గురించి నేను స్పందిస్తున్నాను. పిల్లలు ఈ ఏదైతే ఘటన జరిగిందో దీని నుండి బయటపడాలి కాబట్టి, ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరిగినా నేను స్పందిస్తాను కాబట్టి కంపల్సరీ దీన్ని రాజకీయ బురద జల్లద్దు. రాజకీయాలకు నాకు సంబంధం లేదు. ఆ రొచ్చు గురించి నాకు సంబంధం లేదు. ధర్మం కావాలి, ధర్మ పోరాటం కావాలి. నేను ధర్మ పోరాటం చేస్తున్నా కాబట్టి అందుకే స్పందించాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడు మీ కుటుంబంతో మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. నా ఆశీస్సులు, కాళీమాత ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మీకు ఎప్పుడు మంచిగా జరగాలి, ఏ కష్టం రావద్దు. ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ కూడా జరగద్దని నేను నా కాళీమాతని, శివయ్యని ఈరోజు నేను అడగడం జరుగుతుంది. కంపల్సరీ అమ్మ కాళీమాత కానీ, నాన్న శివయ్య కానీ కంపల్సరీ అందరికీ మంచిగా చేస్తారు. మీకు కూడా ఇంకా ముందడుగు వేస్తున్నారు సనాతన ధర్మం గురించి. ఇలాగే ఇంకా మంచి పోరాటాలు చేస్తూ మీరు త్వరలోనే సీఎంగా నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా పోరాడేవాళ్ళు, ధర్మం గురించి పోరాడేవాళ్ళు కంపల్సరీ ఒక ఉన్నత పొజిషన్లు ఉంటే ఇంకా ధర్మాన్ని కాపాడుకోవచ్చని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ, హర హర మహాదేవ్. జై శ్రీ కాళీమాత్రే నమ. హర హర మహాదేవ్. జై గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. హర హర మహాదేవ్.